రైట్ ఇక తెలంగాణ వ్యాప్తంగా అయితే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను మొత్తం 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 13 కౌంటింగ్ కేంద్రాలలో అయితే ఓట్ల లెక్కింపు జరగనుంది. రైట్ ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సిద్దిపేట నుంచి రాజు లైవ్ లో ఉన్నారు. సిద్దిపేట నుంచి రాజు, చెప్పండి రాజు, సిద్దిపేటలో అయితే మరికొద్ది సేపట్లో అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగబోతుంది. సో అక్కడ దానికి సంబంధించి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు? సిద్దిపేటకు సంబంధించి ఇప్పటికే ఏజెంట్ అంతా కూడా కౌంటింగ్ హాల్లోకి వచ్చేసారు. అదేవిధంగా అధికారులు కూడా ఉదయం 5 గంటలకే ఇక్కడికి విచ్చేసి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా 3 అంచెల భద్రతా సిబ్బంది, అటు రాష్ట్ర పోలీసు, తర్వాత కేంద్ర బలగాలు 2 అంచెలు, మొత్తం మీద 3 అంచెల పోలీస్ వ్యవస్థ కూడా ఇక్కడ ఉండి భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతతో ఇక్కడ ఏర్పాటు అయితే పూర్తి చేశారు. మరికొద్ది క్షణాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 212 మంది అభ్యర్థుల భవితవ్యాలు బయటపడనున్నాయి. 8 గంటలకు సరిగ్గా పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభమయ్యి తర్వాత 8:30 ప్రాంతంలో ఈవీఎంలు లెక్కబెట్టే పూర్తి స్థాయిలో చేస్తారు. అదేవిధంగా ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లు కానీ, అధికారులు కానీ, తర్వాత అభ్యర్థులు కానీ కౌంటింగ్ హాల్లకు విచ్చేసినటువంటి పరిస్థితి. సిద్దిపేటకు సంబంధించి సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్ల ద్వారా 20 రౌండ్లలో ఫలితాన్ని ఇస్తారు. అదేవిధంగా హుస్నాబాద్ కు సంబంధించి 14 టేబుళ్లలో 22 రౌండ్ల ద్వారా ఫలితాన్ని ఇచ్చేస్తారు. అదేవిధంగా దుబ్బాకు సంబంధించి దుబ్బాక 14 టేబుళ్ల ద్వారా 19 రౌండ్లలో ఫలితాన్ని ఇస్తారు. అదేవిధంగా గజ్జల్ సంబంధించి 14 టేబుళ్ల ద్వారా 23 రౌండ్లలో ఫలితాన్ని ఇస్తారు. అదేవిధంగా మెదక్కు సంబంధించి మెదక్ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్ల ద్వారా 22 రౌండ్లలో ఫలితాన్ని ఇస్తారు. అదేవిధంగా నర్సాపూర్కు సంబంధించి 14 టేబుళ్ల ద్వారా 23 రౌండ్లలో ఫలితాన్ని ఇస్తారు. అదేవిధంగా సంగారెడ్డికి సంబంధించి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి 16 టేబుళ్ల ద్వారా 18 రౌండ్లలో ఫలితాన్ని ఇస్తారు. అదేవిధంగా పటాన్చెరుకు సంబంధించి 18 టేబుళ్ల ద్వారా 23 రౌండ్లలో ఫలితాన్ని ఇస్తారు. జైరాబాద్ సంబంధించి 18 టేబుళ్ల ద్వారా 18 రౌండ్లలో ఫలితాన్ని ఇస్తారు. నారాయణఖేడ్కు సంబంధించి 18 టేబుళ్ల ద్వారా 17 రౌండ్లలో ఫలితాన్ని ఇస్తారు. అదేవిధంగా ఆంధ్రకు సంబంధించి 18 రౌండ్ల ద్వారా 18 టేబుళ్లలో ఫలితాన్ని ఇస్తారు. మొత్తానికి సిద్దిపేటకు సంబంధించి సిద్దిపేటలో 9,48,664 మంది ఓటర్లు ఉండగా 7,87,871 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2018తో పోలిస్తే ఈసారి కొంత తగినట్టుగా మనకైతే సమాచారం ఉంది. సిద్దిపేట హుస్నాబాద్ సంబంధించి 83.94% గతంలో ఉంటే ఈసారి 84.64% ఈసారి వినియోగించుకున్నారు. అదేవిధంగా సిద్దిపేట సంబంధించి 76.33%, దుబ్బాకు సంబంధించి 87.51%, గజ్జలకు సంబంధించి 84.14% ఓటర్కు అంటే పూర్తి స్థాయిలో పర్సంటేజ్ గా మనం లెక్క పెట్టుకోవచ్చు. అదేవిధంగా సంగారెడ్డికి సంబంధించి 13,93,000 మంది ఓటర్లు ఉండగా 10,73,000 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంతో పోలిస్తే ఈసారి కొంత గతంతో అయితే 82.94% ఓటు హక్కును వినియోగించుకుంటే ఈసారి 77.95% ఓటు హక్కును అంటే పర్సంటేజ్ గా ఉంది. అయితే ఈసారి కొంత తగ్గినట్టుగా కనిపిస్తా ఉంది. మెదక్ సంబంధించి 3,98,069 మంది ఓటర్లు ఉండగా 3,52,496 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2018తో పోలిస్తే ఈసారి కొంత తక్కువ చూడవచ్చు. 2018లో 88.55% వినియోగించుకుంటే ఈసారి 86.69% ఓటు హక్కును అంటే పర్సంటేజ్ ఉంది మనకు. మొత్తానికి ఇప్పటికైతే పూర్తి స్థాయిలో ఏర్పాటైతే పూర్తి చేశారు. మరికొద్ది క్షణాల్లో ఇక్కడ నువ్వా నేను అన్న రీతిలో ఈ ఎలక్షన్ అయితే జరిగాయి. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ త్రిముఖ పోటీ ఉంటుండగా ఎక్కువ స్థానాల్లో అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాత్రమే కొనసాగుతా ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరం ఉండాలి. ఎవరైనా కార్యకర్తలు వస్తే కార్యకర్తలు అనేది ఎక్కడ కూడా రానియద్దు. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ ఉంది. మొత్తంగా సిద్దిపేటకు సంబంధించి సిద్దిపేట ఇందూరు కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా మెదక్కు సంబంధించి వైపీఆర్ కళాశాలలో మెదక్ పట్టణంలో ఉన్నటువంటి వైపీఆర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా సంగారెడ్డికి సంబంధించి పటాన్చెరు సమీపంలో ఉన్నటువంటి గీతం యూనివర్సిటీలో కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ అక్కడ కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో 4 కంటే ఎక్కువ గుమిగూడొద్దు. తర్వాత ర్యాలీలు, రాస్తారోకోలు, విజయోత్సవ సభలు ఎక్కడ కూడా జరగొద్దు. అవన్నీ కూడా పర్మిషన్ తీసుకొని చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్లు అన్ని కూడా నువ్వా నేను అన్న రీతిలో నడిచాయి. అటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కొన్ని జాగాలు, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా నడిచాయి. కాబట్టి ఈసారి నువ్వా నేను అన్నట్లుగా ఉంటుంది. ఉదయం 8 గంటలకు
అదే మొత్తానికి సిద్దిపేట సంబంధించి అతి తక్కువ సంఖ్య 11 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అతి ఎక్కువ సంఖ్య అటు గజ్వెల్లో కేసీఆర్ పైన 44 మంది కొంత ధరణి సమస్యలు కావచ్చు, తర్వాత కొంత నిర్వాసితులు కావచ్చు, వాళ్ళంతా కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గజ్వెల్లో అత్యధికంగా 44 మంది. అయితే గజ్వెల్ ఫలితం వచ్చేసరికి సరే రాత్రి 8 దాటవచ్చని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ చెప్పారు. అయితే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి, ఎవరు కూడా ఆంక్షలు దాటితే కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా పోలీసు అధికారులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి నుంచి రేపు ఉదయం వరకు వైన్సులు కూడా బంద్ పెట్టారు. ఇదంతా నడుస్తున్నప్పటికీ ప్రజలు ఎవరు కూడా ఎటువంటి వారికి ఇబ్బంది కాకూడదు. ఫలితాలు ఏ విధంగా ఉన్నా అందరూ కూడా జీర్ణించుకునే విధంగా ఉండాలి. ఫలితాలు రావచ్చు పోవచ్చు, అభ్యర్థులను బట్టి ఫలితాలు వస్తాయి కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడదని చెప్పి కూడా ఇప్పటికే వాళ్ళకు అవగాహన కల్పించిన పరిస్థితి, చెప్పినటువంటి పరిస్థితి. అయితే కార్యకర్తలు ఎవరు కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, దూరమే ఉండాలి. కొంతమంది ఏజెంట్ మాత్రము, తర్వాత అభ్యర్థితో ఒకరిద్దరు మాత్రమే లోపలికి ఆలోచించిన పరిస్థితి. ఇప్పటికీ మీడియాకు సంబంధించి మీడియాకు సపరేట్ పాసులు అందజేశారు, అభ్యర్థులకు సపరేట్ పాసులు అందజేశారు. అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్లకు కూడా సపరేట్ పాసులు అందజేశారు. పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఆ కారు కూడా అటు మీడియాకు ఓన్లీ అభ్యర్థులు మాత్రమే కార్లు లోపలికి ఆలోచించినటువంటి పరిస్థితి. ఇప్పటికే 3 అంచెల భద్రతతో ఇక్కడ భద్రతను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ కోణంలోనే ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురు కాకుండా పోలీస్ సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. గతంలో లాగా ఈసారి లేదు. ఈసారి గతంలో అయితే ఈ జిల్లా సిద్దిపేట ఉమ్మడి జిల్లా, మెదక్ ఉమ్మడి జిల్లా సిద్దిపేట కానీ సంగారెడ్డి కానీ మెదక్ కానీ ఇదంతా కూడా టీఆర్ఎస్ కు కంచుకోటగా ఉండే. ఈసారి దువ్వానిన అన్నట్లుగా ఎన్నికలు సాగాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో అటు ఆశావాహులు అయితే ఎక్కువగా పెరిగారు, కార్యకర్తలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఫలితాలు అటు ఇటు అయినా కొంత తట్టుకునే అవకాశం ఉండదు కాబట్టి ముందే పోలీసులు కూడా పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా మనకైతే కనిపిస్తా ఉన్నది. ఈ విధంగా మొత్తానికి చాలా సున్నితంగా సరళంగా జరిగేందుకు గాను పూర్తి స్థాయిలో ఏర్పాటు అయితే చేశారు. ఇప్పటికే ప్రజలంతా కూడా అటు నువ్వనేనా అన్నట్టుగా జరిగిన ఈ ఎలక్షన్లలో అటు సైలెంట్ ఓటింగ్ అటు టీఆర్ఎస్ వైపు ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ వైపు ఉంటుందా, లేకపోతే బీజేపీ వైపు ఉంటుందా, ఎవరి వైపు ఉంటుంది, విజయం ఎవరికి దక్కబోతుంది అనే అంచనాలకైతే పూర్తి స్థాయిలో ప్రజలు రాలేదు, అటు అభ్యర్థులు కూడా రాలేకపోయారు. నువ్వంటే నేనన్నా సైలెన్స్ ఓటింగ్ నాకే జరిగింది అని చెప్పి నేను లేదు, కొంత మాకు జరిగింది సార్ అభివృద్ధి పరం మేము అన్నట్టు ఎవరికి వాళ్ళ ఏ నాయకుడికి ఆ నాయకుడే మాకే సైలెన్స్ ఓటింగ్ జరిగింది అన్నట్లుగా ఈ సైలెన్స్ ఓటింగ్ ద్వారానే ఫలితాలు రాబోతున్నాయి అన్నట్లుగా చెప్పుకుంటా ఉన్నారు. ఏదైనా ప్రభుత్వం మారుతుందా లేకపోతే కొత్త వారికి అవకాశం ఇస్తారైతే మనం మధ్యాహ్నం 11 లేదా 12 గంటల అయితే తేల్చవచ్చు. అయితే ఇప్పటికే పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే నువ్వని అన్నట్లు రీతిగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. 12 నుంచి 1 లోపల మనం పూర్తి కొంత ఫలితాలు ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.